ఈ బ్లాగ్లో మనం ట్రావెల్ చేయబోతున్న ప్లేస్ ఎంతో పురాతనమైన ప్రాచీనమైన మదురై నగరం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లోటింగ్ లైట్స్. సో ఇప్పుడు నేను కన్యాకుమారిలో ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం వెళ్తున్న ప్లేస్ మదురై. సో మధురై మీనాక్షి టెంపుల్స్ అండ్ ఫ్యూ మోర్ టెంపుల్స్ కవర్ చేయాలనేది మన ప్లాన్ అనమాట. సో అది రేపటిలోపు కవర్ చేస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గైస్, సో మధురై మీనాక్షి టెంపుల్ దగ్గరే మేము రూమ్ తీసేసుకున్నాము. సో ఇక్కడే గుడి పక్కనే అనమాట మా రూమ్. సో ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత లోకల్ టెంపుల్స్ అండ్ ఒక ప్యాలెస్ ఉందన్నమాట, అవన్నీ చూస్తాం. మధురై మీనాక్షి టెంపుల్ లోపల కెమెరా అలౌడ్ లేదనమాట. బట్ బయట నుండి ఆ టెంపుల్ బ్యూటీని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. టెంపుల్ టవర్స్ 4 ఉంటాయన్నమాట. చుట్టుపక్కన 4 గోపురాలు ఉంటాయి. అయితే ఈ ఒక్క టెంపుల్లోనే 4 గోపురాలు ఒకే హైట్లో ఉంటాయన్నమాట. నార్మల్గా ఓన్లీ ఈస్ట్ గోపురం హైట్ ఉంటుంది, మిగతా గోపురాలు చిన్నగా ఉంటాయి. కానీ ఈ టెంపుల్లో 4 గోపురాలు ఒకటే హైట్లో ఉంటాయి. ఒక్కొక్క గోపురం ఒక్కొక్క రాజు నిర్మించారనమాట. ఇప్పుడు మధురై టెంపుల్ లోకల్ విజిట్కి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ తిరుపరకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. ఫస్ట్ విజిట్ చేద్దాం. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన 6 మెయిన్ టెంపుల్స్లో ఈ తిరుపరకుండ్రం టెంపుల్ కూడా ఒక మెయిన్ టెంపుల్ అన్నమాట. ఈ తిరుపరకుండ్రం టెంపుల్ గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు మరియు పార్వతీదేవి ముగ్గురు ఉంటారన్నమాట. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది కదా. మధురై నగరాన్ని 15th నుండి 17th సెంచరీ వరకు నాయకర్స్ రూల్ చేసేవారన్నమాట. ఈ పర్టికులర్ ప్యాలెస్ తిరుమల నాయకర్ 17th సెంచరీలో బిల్డ్ చేశారు. మధురై ప్యాలెస్ వచ్చాము. అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. ఎక్కడ చూసిన స్తంభాలు, బ్యూటిఫుల్గా ఉంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బ్రిటిష్ ఇంకా పోర్చుగీస్ ఇన్వేషన్స్ వలన చాలా వరకు ఈ ప్యాలెస్ని కొట్టివేశారనమాట. వాట్ ఎవర్ వి సీ రైట్ నౌ ఈజ్ ద రిమైన్స్ ఆఫ్ ద ప్యాలెస్. ప్యాలెస్ యొక్క రిమైన్సే ఇంత బాగుందంటే ఇంకా టోటల్ ప్యాలెస్ చూస్తుంటే ఎంత బాగుండేదో. చాలా మిస్ అయ్యాం. మనం మదురైలో విజిట్ చేయబోతున్న టెంపుల్ కూడా అళగర్ పెరుమాళ్ టెంపుల్ అన్నమాట.
మదురైలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మెయింటైన్డ్ టెంపుల్స్గా దీన్ని మనం చెప్పాలి. చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేశారు. ఈ టెంపుల్లో దేవుడు 3 ఫ్లోర్స్లో ఉంటాడు. కింద విష్ణువు కూర్చొని ఉంటాడు. పైకి కూడా మనకి ఎంట్రీ ఉంటుందన్నమాట. స్పెషల్ టికెట్ 20 రూపీస్ ఇచ్చి తీసుకోవాలి. పైకి వెళ్ళగానే వ్యూస్ ఇలా కనిపిస్తాయి. మధ్యలో వెంకటేశ్వర స్వామి నిల్చుకొని ఉంటాడు. దానిపై లాస్ట్లో పద్మనాభ స్వామి పడుకొని మనకు కనిపిస్తాడనమాట. మనం మదురైలో విజిట్ చేయబోయే ప్లేస్ మారియమ్మన్ తెప్పకుళం అన్నమాట. ఇందాక మనం చూసిన ప్యాలెస్ తిరుమల నాయకర్ కట్టేటప్పుడు శాండ్ కోసం ఈ ప్లేస్ని డిగ్ చేశారు. అందువల్లనే ఇక్కడ ఒక పాండ్ లాగా ఏర్పడింది అని చెప్తారనమాట. మదురై సిటీలోనే ఇది మంచి హాట్స్పాట్ అనమాట. ఈ తెప్పకుళం చుట్టూ ఫుడ్ ఈటరీ షాప్స్ ఉంటాయి. అందరూ ఈవినింగ్స్ ఇక్కడ వచ్చి స్పెండ్ చేస్తారు. ఇక్కడ బటర్ బన్ దొరుకుతుందంట. దానికోసం ప్రయత్నాలు జారీ. నేను చెప్పానే ఫుడ్ షాప్స్ అని, ఇవే అవి. నేను ఇంకా ఏ ప్లేస్ ట్రావెల్ చేయాలి అని మీరు అనుకుంటున్నారో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. బేస్డ్ ఆన్ దట్ నేను డెఫినెట్గా ట్రావెల్ చేస్తాను. ఇంతటితో మన మదురై బ్లాగ్ సమాప్తం.